ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అంటే తిరుమల కొండపై మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ గురించి, అలాగే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎన్ని గంటల నుంచి ఇస్తారు, ఇంకా ఈ 2024 సంవత్సరంలో ఏ నెలలో తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు, ఇంకా ఏ దర్శనం టికెట్స్ వారికి దర్శనానికి ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా మే 27వ తారీఖు సోమవారం రోజున 81,831 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 34,542 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,25,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 26 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నీరజ పవన్ గారు, హలో అండి, తిరుమలలో ఆర్జిత సేవల కోసం ఆఫ్లైన్ డిప్ ఎక్కడ వేసుకోవచ్చు తెలియచేయగలరు అని అడుగుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లెక్కిడిప్ ఆర్జిత సేవా కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్స్ వద్దకి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి ఆఫ్లైన్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి లెక్కిడిప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన ఆఫ్లైన్ లెక్కిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లెక్కిడిప్ లో కన్నా సెలెక్ట్ అయితే కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక మెసేజ్ అనేది వస్తుందండి. ఆ మెసేజ్ లోనే ఆ సేవకి అమౌంట్ పే చేయడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చిన పే లింక్ ఆప్షన్ ద్వారా మీకు అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటప్పుడు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆ నెక్స్ట్ డే ఆ సేవల్లో పాల్గొనవచ్చు. లేదు మీరు ఆ రోజు ఆఫ్లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో నెక్స్ట్ డే ఆఫ్లైన్ లెక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. తిరుమల కొండపై ఆఫ్లైన్ లెక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే కౌంటర్ ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ నాయక్ గారు, గోవిందరాజస్వామి సత్రంలో ఎస్ఎస్టీ టోకెన్స్ స్టార్ట్ చేశారా అక్క అని అడుగుతున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లో ఇంకా రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉందండి. కాబట్టి గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఆఫ్లైన్ అకామిడేషన్ కావచ్చు ఇంకా టీటీడీ వారు స్టార్ట్ చేయలేదండి.
కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఇలా తెల్లవారుజామున ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని అదే రోజు తెల్లవారుజామున ఇస్తారండి. ఆ రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా అనేది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ముందు రోజు ఎస్ఎస్టీ టోకెన్స్ అయిపోగానే ఇస్తారు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ 3 ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవాలి. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోవడానికి భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ బిలో 12 ఇయర్స్ 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీతో పాటుగా ఫ్రీగా 12 సంవత్సరాల లోపల పిల్లల్ని స్వామివారి దర్శనంకి తీసుకొని వెళ్ళవచ్చు. మీరు తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో ఎక్కడ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి వెళ్ళవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే వన్స్ మీరు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ పాయింట్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఈ నడక మార్గంలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా అక్కడ నుంచి వెనక్కి వచ్చి ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు, మేడం 2024 బ్రహ్మోత్సవాలు ఏ మంత్ లో ఉంటాయి అని అడుగుతున్నారు. ఈ 2024 సంవత్సరంలో తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్ని అక్టోబర్ నెలలో నిర్వహిస్తారు. అక్టోబర్ 4వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి. అలాగే నెక్స్ట్ పండు గారు, అక్క సెప్టెంబర్ మంత్ 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నెక్స్ట్ మంత్ అంటే జూన్ 25న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ తిరుమల్ గారు, జేఈఓ ఆఫీస్ దగ్గర బ్రేక్ దర్శనం టికెట్స్ కి అమౌంట్ ఎంత ఉంటుంది మేడం అని అడుగుతున్నారు. తిరుమలలోని జేఈఓ ఆఫీస్ వద్ద ప్రతిరోజు కూడా 400 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయండి. ఈ టికెట్స్ ను పొందడానికి ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ను పొంది స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సుధీర్ గారు, హౌ టు బుక్ లడ్డూ ప్రసాదం సేవ, వేర్ దేర్ అండ్ వెన్ దే విల్ రిలీజ్ దిస్ సేవ అండ్ హౌ టు బుక్ అని అడుగుతున్నారు. ప్రస్తుతం టీటీడీ వారు లడ్డూ ప్రసాదం సేవ టికెట్స్ ని రిలీజ్ చేయడం లేదండి. ఈ లడ్డూ ప్రసాదం సేవని ప్రైవేట్ కార్పొరేషన్ సంస్థ అయిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ కార్పొరేషన్ కింద ప్రైవేట్ గా అంటే టెంపరరీ జాబ్ వర్కర్ కింద ఈ సేవకి భక్తుల్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ ప్రీరన్ గారు, మ్యామ్ ఒక చిన్న డౌట్, జూలై 22 కి 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారు అండ్ ఆగస్టు 5 కి అంగ ప్రేక్షణం టికెట్స్ దొరికాయి, మరి విత్ ఇన్ 1 మంత్ కదా, సో అంగ ప్రేక్షణంకి అలో చేస్తారా టీటీడీ అని అడుగుతున్నారు. 2 దర్శనాలకు కూడా మిమ్మల్ని అలో చేస్తారండి. అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ వేరు, అంగ ప్రేక్షణం సేవా టికెట్ వేరు. ఈ 2 కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ కాబట్టి నెల రోజుల లోపే మీరు ఈ 2 టికెట్స్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ క్రిష్ గారు, మ్యామ్ మేము జూలై 18 కి వర్చువల్ కళ్యాణంకి ఈ రోజు బుక్ చేశాము, కానీ దర్శనంకి ఆగస్టు 31 వరకు లేవు. అమౌంట్ రీఫండ్ పాసిబుల్ ఉందా మేడం, లేదా దర్శనం సెప్టెంబర్ కి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వర్చువల్ సేవా టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి. మీరు బుక్ చేసుకున్న వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న మంత్ లో మీకు కావాల్సిన తేదీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే మీరు 2024 జూలై 18వ తేదీకి వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు. సో ఆ టికెట్
కి 1 year వ్యాలిడిటీ అంటే 2025 జూలై 17వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ లోపు మీరు ఎప్పుడైనా ఏ నెలకైనా టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు అంటే సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి ఇలా ఏ నెలకైనా ఈ వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఈ 1 year లోపు మీకు కావాల్సిన నెలలో కావాల్సిన తేదీకి ఈ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ మేడం హ్యాండిక్యాప్ టికెట్ బుక్ చేసిన తరువాత నెక్స్ట్ దర్శనం హ్యాండిక్యాప్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఎన్ని రోజులు గ్యాప్ కావాలి ఒక్కసారి చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 90 రోజులు అంటే 3 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. ఇకపోతే ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో సేమ్ 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవడానికి 30 రోజులు అంటే 1 month గ్యాప్ ఉండాలి. ఇకపోతే ఆర్జిత సేవా టికెట్స్ ని మీ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ తో ఒక్కసారి బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆర్జిత సేవా టికెట్స్ ని మీ ఆధార్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 6 months అంటే 180 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. అంగప్రక్షణం సేవా టికెట్స్ ని మాత్రం ఒకే నెలలో 2 వేరు తేదీలకైనా బుక్ చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, బుక్ అవుతాయండి. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకెన్స్ కూడా ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో తీసుకున్నారు అంటే మళ్ళీ మీరు SST టోకెన్స్ మీ ఆధార్ నెంబర్ తో తీసుకోవాలి అంటే ఖచ్చితంగా 30 రోజులు అంటే 1 month గ్యాప్ అనేది ఉండాలి. ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.